అందరికీ నమస్కారం. రామ్‌త, దివ్య సంపద, వివి రమణ. రామ్‌త విజ్ఞానం, మన విజ్ఞానం, మన నవ విజ్ఞానం, మానవ విజ్ఞానం, మన నవ్య విజ్ఞానం. విజ్ఞానం అనేది మతానికి, ఒక పద్ధతికి, కొన్ని కట్టుబాట్లకి సంబంధించినది కాదు. ఆధ్యాత్మిక ఆత్మశాస్త్రం. మానవ జాతి ముందు మానవ జాతి ముందు ఉన్నటువంటి ఏకైక మార్గం ఆధ్యాత్మికత. తన గురించి తాను తెలుసుకోవడం, 10 మంది గురించి తెలుసుకోవడం, విశ్వం గురించి తెలుసుకోవడం. అవునా? రామ్‌తా ఒక ఆధ్యాత్మిక నాయకుడు మరియు బోధకుడు. జేజెడ్ నైట్ అని కూడా పిలుస్తారు. ఈయన ఒక ప్రత్యేకమైన ఆలోచన పద్ధతిలోని మరియు జ్ఞానాన్ని అందించడానికి పేరు పొందాడు. మానవుడు దైవంగా మారిన పరమాత్మ స్వరూపుడు రామ్‌తా. రామ్‌తా విజ్ఞానం నుండి వెలువడిందే ఈ దివ్య సంపద. దివ్య సంపదని మనము గడిచినటువంటి తరగతిలో ఇంతవరకు చదువుకున్నాము. అవునా? చదువుకున్నాము. ఏమని? ఆత్మశక్తి స్థాయిలో ప్రగాఢమైన ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో మీ ఊహాశక్తి ద్వారా మీరు కలలు కన్నట్లయితే, అవి మీ జీవితానుభవాలకు వాస్తవ రూపంగా చెందుతాయి. మీ హృదయ లోతుల్లో నుండి అంటే మీ మనసులో నుండి కలలు కన్నట్లయితే, నిజంగానే మీరు మనస్ఫూర్తిగా కలలు కన్నట్లయితే, అవి మీ కళ్ళెదుటే వాస్తవ రూపం చెందుతాయి. ఏదో మామూలుగా నేను ఇలా కలలు కనుక్కున్నాను, ఇలా అన్నాను, ఇలా చేశాను అనంటే అవుతుందా? అవ్వదు కదా! అందుకే నిజంగా మనస్సు పెట్టి, మీ మనసు నిజంగానే ఆ కలలు కంటే సాకారం చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా! అది. అందుకే విధిరాత అంటే అదే. మీ విధిరాతను ప్రగాఢమైన ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో కూడిన కలల ద్వారా మీరే లిఖించుకుంటున్నారు. భూమి అనే భౌతిక తలంలో కాలం, దూరం మరియు భౌతిక ధాతువులు మరియు జీవిత వేగం అనే చట్రంలో ఆ పరిమితులకు లోబడి మీరు కలలను కనడం జరుగుతుంది. ఇంతే ఒక పరిమితి, ఒక హద్దు పెట్టుకున్నాం. ఆ హద్దుల ప్రకారంగానే కలలు కనడం జరుగుతుంది. కాల ప్రవాహాన్ని ప్రామాణికతగా తీసుకుంటున్నారు. అంటే కానీ ఆత్మశక్తి పరిభాషలో ఆ చట్రానికి లోబడి మీ విధిరాత ఉండదు. అక్కడ పరిమితులు ఉండవు. మనం ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు. అవునా? ఈ వర్తమానంలో మీరు ఎలా జీవిస్తున్నారంటే, మీ మనస్సు భవిష్యత్తులోనూ, ఎమోషన్స్ ప్రస్తుతంలోనూ, దేహం గతంలోనూ ఉంటున్నాయి. బాగా వినండి. వర్తమానంలో మీరు ఎలా జీవిస్తున్నారు? మీ మనస్సు భవిష్యత్తులో ఉంటుంది. ఎమోషన్స్ ప్రస్తుతంలో ఉంటున్నాయి. దేహం అనేది గతంలో. పోయిన కాలంలో, భవిష్యత్తులో మరియు ప్రస్తుతంలో. అంటే ఇక్కడ వర్తమానము, భూతకాలము, మరి భవిష్యత్తు కాలము. ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకిక్కడ. అంటే ఎవరి అభిప్రాయాల కోసమో, ఇతరుల గుర్తింపు కోసమో లేదా అంటే ఇగో ఉంటుంది గదా! కొంతమందికి చాలా ఒక రేంజ్‌లో ఉంటుంది ఇగో అనేది. ఒకరి ఇగోను తృప్తిపరచడం కోసమో అవును. ఒకటి మీ ప్రేమికుడు, మీ ప్రియురాలి మెప్పు కోసమో, లేదా మీ పేరు ప్రతిష్టల కోసమో జీవిస్తున్నంత కాలము మీరు మీ మనసు లోతుల్లోంచి ఎమోషనల్‌గా కలలు కనలేరు. మిమ్మల్ని మీరు 100% అంటే మిమ్మల్ని మీరు 100% ప్రేమించుకోగలిగినప్పుడే అది సాధ్యపడుతుంది. మీ స్వంత ధర్మం కూడా ముఖ్యమే గదా! అహో! నీ ప్రేమికుడు ఆయన ప్రేమించాడని చెప్పేసి ప్రియురాలు అని చెప్పేసి ఏదో అని అంటూ ఉంటాం గదా! అలా కాదు గదా! ఇప్పుడు నీకు ఉన్నా లేకపోయినా గూడా ప్రేమించావని చెప్పి నీ ప్రియురాలు కోసం అన్నీ ఇస్తూ ఉంటావు. అవునా కదా! నువ్వు ప్రేమించావు. కాబట్టి నువ్వు ఇస్తూ ఉంటావు. కానీ వాళ్ళు గూడా అంతే నీకు తిరిగిస్తున్నారా ప్రేమని? లేక నీ డబ్బు కోసమే నిన్ను ప్రేమిస్తున్నారా? అందుకే మీ ప్రేమికుడని, ప్రియురాలని ఎవరి మెప్పు కోసమో మీరు పేరు ప్రతిష్టల కోసమో జీవిస్తున్నంత కాలం అంటే వాళ్ళ కోసం జీవించట్లేదు గదా! మీ మనసులో నుంచి మీరు కలలు కనండి. నా కోసం కావాలి అనేది. మీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినంత సేపే అది సాధ్యమవుతుంది తప్ప ఎదుటి వారి కోసం అయితే సాధ్యం కాదు. ఒక కళాకారుడు తన ఆత్మలోతుల నుండి, మనస్సులో నుండి చిత్రరచన చేస్తే అది అద్భుతమైన కళాఖండంగా కనిపిస్తుంది మనకి.
అలా కాక అది ఆ కాల పరిస్థితులలో ధన సంపాదన కోసమో, రాజకీయ నాయకులను సంతృప్తి పరచడం కోసమో, లేదా గొప్ప కోసమో చిత్ర రచన చేసినప్పుడు అది సృజనాత్మక కళగా అద్భుతమైనదిగా వర్ధిల్లదది. ఎందుకు? నువ్వు కరెక్ట్‌గా మనస్సు పెట్టి చేస్తే అది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్కడి నుంచైనా చూడండి మనము చిత్ర చిత్రకళా ప్రదర్శనకెళ్ళినప్పుడు ఒక చిత్రాన్ని సారీ. ఒక చిత్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు అబ్బా! అక్కడ సజీవంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది కదా! అంటే ఎంత ఎఫర్ట్ పెడితే అంత బాగా చేయగలుగుతాడు. అంత బాగా గీయగలుగుతాడు ఆ కళాకారుడు. ఏదో డబ్బుల కోసమో, రాజకీయ నాయకుల కోసమో, అవునా? ధన సంపాదన కోసమో అలా చేస్తే ఏదో బానే ఉందిలెండి అని. అవునా? అందుకే. చిత్ర రచన అనేది హృదయ లోతుల్లో నుండి పుట్టుకురావాలి. అలాగే మీ సంకల్పాలు, లక్ష్యాలు కూడా మీ మనసు లోతుల నుంచే పుట్టుకురావాలి. అద్దం ముందర తలదూవడం అనేది మీకోసం మీరు చేయవలసింది. అవునా? ఇతరుల కోసం లేదా మీ ప్రియుడు, ప్రియురాలి కోసం తలదూవడం చేస్తే అది వంచన అవుతుంది. అంటే ఎవరో బయట వాళ్ళు చూస్తారని బాగా రెడీ అయ్యి ఉండడం కాదు. అంటే అంటే మీరు మీకోసం రెడీ అవ్వండి. మీరంత బాగా రెడీ అవుతారా? లేక ఎదుటి వాళ్ళ కోసం వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు రెడీ అవుతున్నారా? అది వంచనే కదా! అది వాస్తవం చెందిన కల గదా! ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. అప్పుడు మీ కలలు వాస్తవ రూపం చెందుతాయి. అప్పుడే మీకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సంతృప్తి కూడా లభిస్తుందనమాట. అంటే స్త్రీ కానీ, పురుషుడు కానీ తన హృదయం లేదా ఆత్మశక్తి ఏది చెబుతుందో అది ఆచరించాలి. అవునా? బలవంతంగా ఒకరి కోసం చేసేది కాదండి. అప్పుడే జీవితంలో ఆనందం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో ఎన్నో బట్టలుంటాయి. ఉన్నా గూడా చినిగిపోయిన బట్టలేసుకొని కూర్చుంటారు. ఎందుకు? ఎందుకు చెప్పండి? అంటే ఆయనేమనుకుంటాడు, ఈయనేమనుకుంటాడు, ఈమె ఇంత మంచి బట్టలేసుకొని కూర్చుంది, ఇంత మంచి బట్టలు కట్టుకుందంటే, ఇప్పుడు అంటే ఎన్నాళ్ళు బతికి ఎప్పుడుంటామో తెలియని ఈ జీవితానికి పక్కవాడి కోసం, వాడి కోసం, వీడి కోసం భయపడుతూ ఉంటే, నువ్వు సంపాదించేదెందుకు? చేసేది ఎందుకు? ఒక మంచి బట్ట కట్టుకోక, మంచి తిండి తినక, ఎవరి కోసం సంపాదిస్తున్నావు? నువ్వు కట్టుకున్న భార్యకి ఇవ్వక, నీ పుట్టిన పిల్లలకి ఇవ్వక, ఎవరి కోసం అదంతా? చెప్పండి. ఎవరి కోసం సంపాదిస్తున్నారు? ఎవరి కోసం జేస్తున్నారు? అటు నీకు తృప్తి లేదు. నీ ఇంట్లో వాళ్ళకి తృప్తి లేదు. నీ కన్న తల్లిదండ్రులకి పెట్టవు. నీ పిల్లలకి పెట్టవు. నీ భార్యకి పెట్టవు. మరి ఎవరి కోసం ఇదంతా? అంతే గదా! అప్పుడే జీవితంలో ఆనందం ఉంటుందా మనకి? లేదు గదా! జీవితంలో ఆనందం ఎప్పుడుంటుంది? నా అనేవాళ్ళు, మన అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, అందరూ సమానంగా చూసుకోవాల. అందరితో ఉండాలి. నువ్వు కట్టుకున్న నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రి అందరూ సంతోషంగా ఉంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. నీకు జీవితంలో ఈరోజు మా అమ్మ నన్నెంత బాగా చూసుకుందో, మా అమ్మ నాకు ఈరోజు ఎంత బాగా నాకిష్టమైనది వండి పెట్టిందో నువ్వెంత ఆనందంగా ఫీల్ అవుతావు. మరి నీ తల్లిది కూడా చేతకాని సమయంలో ఒక ముద్ద అన్నం పెడితే ఆ తల్లి గూడా ఎంత సంతోషంగా ఉంటుంది. స్త్రీ గాని, పురుషుడు కానీ తన మనస్సు లేదా తన ఆత్మశక్తి ఏది చెబుతుందో అది ఆచరించాలి. అప్పుడే జీవితంలో ఆనందం ఉంటుంది. అలా కాకుండా భర్త లేదా భార్య చెప్పినట్లు నడుచుకుంటే అది వాస్తవ రూపం చెందని కల అవుతుంది. భర్త చెప్పినట్టుగా విన్నామే అనుకోండి. ఆయన చెప్పినట్టుగానే చెయ్యాలి అంతే ఇంక. నీకంటూ కలలుండవు, ఏవి ఉండవు. అక్కడికి అణగారిపోతాయి. భార్య చెప్పినట్టుగా ఉంటే భర్తది ఏది ఇంప్లిమెంటేషన్ ఉండదు. అది కూడా అక్కడికి అణగారిపోతుంది. అసంతృప్తి మిగులుతుంది. అవునా? ఇప్పుడు ఉదాహరణకు పరాధీనతతో భర్త చెప్పు చేతులలో జీవించే స్త్రీ వాస్తవ రూపం చెందని అణచుకోబడిన కలతో జీవిస్తూ ఉంటుంది. కానీ అది సంతృప్తికరమైన, ఆనందకరమైన జీవితం కాదు కదా! స్త్రీ, పురుషుడు స్వేచ్ఛగా జీవించగలగాలి. మనస్ఫూర్తిగా స్వేచ్ఛగా జీవించలేనప్పుడు మీలోని దైవత్వాన్ని ప్రకటితం చేయలేరు. ఆనందంగా జీవించలేరు. అసంతృప్తిగా జీవిస్తున్నంత కాలము మీలోని దైవాన్ని గుర్తించలేరు. అసంతృప్తిగా, తృప్తి లేని జీవితాన్ని గడుపుతున్నంత కాలం మనం భగవంతుడు ఉన్నాడు, మనలో భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోతాము. వాళ్ళు చెప్పినట్టుగానే చెప్పు చేతుల్లోనే బతుకుతున్నాం. బతుకుతాము. మనుషులందరూ స్వేచ్ఛగా జీవించగలరా?
ఆలోచనలన్నీ వాస్తవ రూపం చెందుతున్నాయా? అన్నీ సాధ్యమే. మీ పరిమిత ఆలోచనలను, లిమిటెడ్ థాట్స్ విస్మరించి అనంత తత్వంలో జీవించడం చేయాలి. మహత్తర కార్యాలను సాధిస్తున్నది మీ ఇంటెలిజెన్స్ కాదు. మీలోని ఆ చైతన్య శక్తి, బ్రహ్మ పదార్థం మీలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం. మీ మెదడులో మీరు కొన్ని కోణాలలో జీవితాన్ని ఆస్వాదించడానికి కావలసిన మెకానిజమ్స్ అవునా? ఇమడ్చబడి ఉన్నాయి. మనిషికి మెదడు ఎందుకు ఉందో తెలుసా? సంకల్పాలను, లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించినట్లు ఊహాశక్తి ద్వారా కలలు కనడం ద్వారా జీవితానుభవాలుగా, భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందడం కోసం. అదృశ్య రూపంలో ఉన్న చైతన్య శక్తిని మీ సంకల్పాలు, లక్ష్యాల ద్వారా దృశ్య రూపంలోని భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందించడం కోసం మెదడు అనే పరికరం మీ దేహంలో అమర్చబడింది. కలలుగనే మెదడు లేదా హలోగ్రఫిక్ మెదడు చైతన్య శక్తిని పదార్థంగా మారుస్తుంది. ఈ ప్రక్రియను మీరు గ్రహించే స్థితిలో లేరు. మీరు దేని గురించి కలలు కంటున్నారో అది చాలా అప్రయత్నపూర్వకంగా వాస్తవ రూపం చెందుతుంది. ఇందుకోసం కృత్రిమంగా, బలవంతంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అతి సాధారణమైన స్థితిలో కలలు కనడం సాధన చేయి. మీ మెదడు కంప్యూటర్ లాంటిది. తనకున్న సర్వశక్తి సామర్థ్యం ఏమిటో దానికి చక్కగా తెలుసు. బుద్ధుడు స్థాయి లేదా క్రైస్తవ స్థాయి అందుకోగల సర్వశక్తియుక్తులు మీ మెదడులో దాగున్నాయి. భూమి మీద ప్రతి మనిషి కూడా ఆ స్థాయిని అందుకోవడానికి కలలు కనే సామర్థ్యం కలిగి ఉంటున్నాడు. అవును. మెదడు అనేది చైతన్య శక్తికి మరి భౌతిక ప్రపంచానికి మధ్య అనుసంధానకం. మెదడు దేహంలో ఇమిడి ఉందా? లేదా దేహం మెదడులో ఇమిడి ఉందా? ఈ ప్రశ్న మిమ్మల్ని తొలిచేస్తుందా? మెదడులో దేహం ఇమిడి ఉంది. దేహం అనేది మెదడు స్వాధీనంలో ఉంటూ నియంత్రించబడుతుంది. గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ మొదలైన మెదడు చేత నడపబడుతుంది. దేహంలోని వ్యాధులను హీలింగ్ చేసేది మెదడు. Unless you are healed in your brain, your leg will never be healed. And the idea is that if this brain contain all of the essential amino acids, all of the peptides, everything that makes up, it means it has got the adrenals in its brain. It has got everything there that whatever we put in our brain, we actually affect the brain and the brain makes a copy of it chemical. If you don't heal it in the brain, you are never going to heal it in the body. మీ మెదడులో హీలింగ్ చేస్తే తప్ప మీ కాలిలోని గాయం నయం కాదు. మీరెప్పుడైతే ఊహాశక్తి ద్వారా వ్యాధి నయమవుతున్నట్లు కలలు కంటారో ఆ క్షణం నుండి అమినో ఆమ్లాలను, పెప్టైడ్లను ఇంకా చాలా రసాయనాలను విడుదల చేసి నయం చేసుకోగల ఎండ్రినల్స్ మీ మెదడులో ఇమిడి ఉంటుంది. ఊహాశక్తి ద్వారా మీ మెదడులో వేటినైతే చెప్పి చూస్తున్నారో వాటన్నిటిని వాస్తవం చెందించి నయం చేయడానికి మెదడు జీవ రసాయనాలను విడుదల చేస్తుంది. దేహానికి సంక్రమించిన ఏ వ్యాధి అయినా సరే అది ముందరగా మెదడు ద్వారా హీలింగ్ చేయబడిన తర్వాత దేహంలో హీలింగ్ చేయబడి. మెదడు అనేది మహిమాన్వితమైన సాధనం. అసామాన్యమైన దానికి శక్తియుక్తులను మీ శాస్త్రవేత్తలు పసిగట్టలేరు. ఊహాశక్తితో కళ్ళు కనడం ద్వారా మీ సంకల్పాలను, లక్ష్యాలను వాస్తవ రూపం చెందించుకోవడానికి
ప్రతి మనిషి కూడా జన్మతః సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాడు. అవునా? హ్మ్. రేపటి తరగతిలో మనము అసంతృప్తితో జీవిస్తూ అవును. ఏ విధంగా ఉంటారు? దైవత్వాన్ని గుర్తించలేక అసంతృప్తి, నిరాశ, నిస్పృహలు వీటన్నిటి వల్ల ఏ విధంగా ఉంటారు అనేది మనము తెలుసుకుందాం. అంతవరకే సెలవు. రేపటి తరగతిలో మనము కలుసుకుందాం.